నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి, సౌభాగ్య ప్రదాయిని పార్వతీలు అయితే విద్యానుగ్రహ దేవత సరస్వతీదేవి. ఆ తల్లి ఒక్కో ఆలయంలో ఒక్కో రీతిలో కొలువై ఉంటుంది. చదువుల తల్లి వాగ్దేవి, వీణాపాణి, జ్ఞానముద్రాయ, పద్మనిలయ అని సరస్వతీదేవిని నానావిధ రూపిణిగా సంభావిస్తాం, సమర్చన చేస్తాం. జ్ఞానం అనేది మనిషిని జంతు పశు పక్షాదుల నుంచి వేరు చేసి చూపుతుంది. అందుకే మనిషిని మనిషిగా మలచమని ఈ తల్లిని జ్ఞాన సరస్వతిగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ టెలిఫోన్ కాలనీలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటున్నారు. అదే సమయంలో అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవిని కూడా ప్రతిష్ఠించిన విశేష ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో సందర్శించుకుందాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ అక్షరాలను దిద్దించే క్రతువు ఏదో పలకా బలపం పట్టి చేసేదిగానే కనపడవచ్చు. జగదంబను సర్వశక్తిమయిగా సంభావిస్తాం. ఆ జగజ్జననిని వాక్కు, బుద్ధి, జ్ఞానరూపాలతో చూస్తే మన కనులకు సరస్వతీదేవిగా ప్రత్యక్షమవుతుంది. నాదాత్మకమై, ప్రణవమై, అక్షర రూపమై, సప్తస్వర సమన్వితమై, వ్యక్తీకరణ శక్తి అయి భాసించే వాగ్గేవి శ్రీవాణి. అలాంటి దివ్య జననికి తెలంగాణ రాజధాని నగరాన వెలసిన దివ్యాలయం దిల్సుఖ్ నగర్ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. సరస్వతీ చదువుల తల్లి అయితే ఆ విద్యామాతతో పాటు సకల మంత్రాలకు అధిదేవత అయిన గాయత్రీదేవి కూడా ఇదే ఆలయంలో ముఖ్యదేవతగా కొలువై ఉంది. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసన అన్న శ్లోకంలోని అక్షరమక్షరానికి తగిన రూపంగా ఈ ఆలయ గర్భాలయంలో తేజో విరాజిత అయి వెలుగొందుతోంది సరస్వతీదేవి. సరస్వతీదేవితో పాటు గాయత్రీదేవిని కూడా ఏక సమయంలో ప్రతిష్ఠించిన దక్షిణ భారతంలోనే మొట్టమొదటి ఆలయాన్ని మనము దర్శించుకుని ధన్యులమవుదాం. తెల్లని పట్టుచీర, తీరైన కట్టుతో 2 చేతులలో అక్షమాల పుష్పాన్ని, క్రింది 2 చేతులలో పుస్తకం, అభయముద్రలతో ఆ తల్లి భక్తులను కరుణించ ఆసీనురాలై ఉంటుంది. వెండి కిరీటం, రజతాభరణాలే కాదు, రజిత వీణను కూడా ధరించి రాగాల రవళించు కళ్యాణివే వీణాపాణి అని నోరారా పిలిపించుకుంటోంది. చతుర్భుజే చంద్ర కళావతంసే అని కీర్తించాలనిపించేలా దర్శనమిస్తుంది. ఈ విద్యేశ్వరి చెంతని వేదాలకు మూలాధిదేవత అయిన గాయత్రీదేవి పంచముఖాలతో పసుపు లేపన ముఖవర్చస్సుతో శుభకరమైన దర్శనాన్నిస్తుంది. అమ్మలగన్న అమ్మ ఓ పసుల కాపరి నాలుకపై బీజాక్షరాలు రాసిందట. అంతే. మాణిక్య వీణాం ముపులాల ఇంతీం మదాలసాం మంజుల వాగ్విలాసినే మాతాంగ కన్యాం మనసా స్మరామి అంటూ ఆ చదువుల తల్లి జ్ఞానాన్ని పలికించిందట. అటువంటి విద్యాప్రదాయిని, జ్ఞానానందకరి అయిన సరస్వతీదేవి ఈ ఆలయంలో జ్ఞాన సరస్వతీదేవిగా కొలువై శుభదర్శనాన్ని ఇస్తోంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అంటామి. ఆ ఆదిపరాశక్తి మాత అంశలైన మువ్వురమ్మల్లో ఓయమ్మ ఈ సరస్వతి. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో సృష్టికర్త బ్రహ్మ సతీమణి ఈ వీణాపాణి. ఓ గొర్రెల కాపరి నాలుకపై బీజాక్షరమై అతగాడిని కాళిదాస మహాకవిగా మార్చేసిన మహిమాన్విత ఈ వాగ్దేవి. జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల సమాహార స్వరూపం వాగ్దేవి అని పురాణాలు వర్ణిస్తున్నాయి. సరస్వతీదేవి మాతని ప్రాణశక్తి సరస్వతి అని వేదం కూడా పేర్కొంది. మనలో దాగి ఉన్న జ్ఞాన, ప్రాణశక్తి ఆ చదువుల తల్లియే. ఈ ఆలయంలో వీణాపానికి సకల మంత్రాది దేవత పంచముఖ గాయత్రీదేవిలకు జరిగే అభిషేకాది అర్చనలను చూసి తరించవలసిందే. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే చతుర్విధ వాక్స్వరూపిణి దివ్యమంగళ దర్శనం ఈ దిల్సుఖ్ నగర్ జ్ఞాన సరస్వతి ఆలయ గర్భాలయంలో మనకు లభిస్తుంది. ఈ ఆలయంలో జరిగే అభిషేకాల నుంచి సర్వాలంకారనంతర అర్చనలు, నీరాజన సేవలు అన్నీ స్వయంగా మన నేత్రాలతో చూసి తరించవలసిందే. మహాబలిపురం క్షేత్ర శిల్పులచే రూపొందిన ఈ ప్రతిమలకు జల,
క్షీర, దధి, ఫలరస, నారికేళ జల, హరిద్రోదక తదితర నానావిధ ద్రవ్యాలతో జరిగే అభిషేకాల దృశ్యం కమనీయం, రమణీయం. అనంతరం ఆ తల్లికి చేసే సర్వాలంకారం ఎంతో హృద్యంగమంగా ఉంటుంది. సరస్వతీమాత పాదభాగాన ఉత్సవమూర్తికి కూడా ఇదే విధమైన సేవలు నిర్వర్తిస్తారు. మరో విశేషమైన అంశం ఏమంటే అమ్మవారి సమక్షంలో ఉన్న శ్రీచక్ర మేరు యంత్రం. నిండైన శ్రీచక్ర మేరు యంత్రం కూడా అనేక విధములైన అభిషేకాది అర్చనలు అందుకుంటూ ఉంటుంది. ఇదే గర్భాలయం దాపుననే సకల మంత్రాధిదేవత అయిన పంచముఖ గాయత్రీదేవి కూడా అనేక విధములైన అభిషేకాది అర్చనలు అందుకుంటూ ఉంటుంది. వర్ణాస్త్రకుండికా హస్తం శుద్ధ నిర్మల జ్యోతిషీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం అంటూ సర్వమంత్రాత్మికా శక్తి గాయత్రికి ప్రణతులర్పిస్తారు. ఓం నమ శివాయ, సిద్ధం నమః అని పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించేది ఆది లయకారుని ప్రసన్నం కోసమే. ఆ లయాత్మజుడు ఓంకార నాదాల సంధాయకుడు ఈ సరస్వతి సమక్షంలో పంచాయతనమై దంపతి దక్షిణామూర్తి అయి దర్శనమివ్వ కొలువయ్యాడు. ఇదే ఆలయ ఆవరణంలో వెలుగొందుచున్న పరమశివుని ఉపాలయం శివ పంచాయతనమై భక్తజన మందారంగా కొలువై ఉంది. సర్వ సుగంధ సులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధ సురాసుర వందితలింగం ఓ మకర తోరణం కింద అలరారుతోంది. బిల్వపత్రాలతో పూమాలలతో సహజ సిద్ధంగా అలంకృతమై ఉంటాడు పరమేశ్వరుడు. ఆ పరమశివలింగం ఉపమందిర మధ్యభాగంలో ఉండగా నలువైపులా గణపతి, పార్వతీదేవి, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి, ఈశాన్యంలో విష్ణుమూర్తి నెలకొని శివపంచాయతనంగా విరాజిల్లుతున్నారు. గంధపు కుంకుమ బొట్లతో త్రిపుండ్రాలతో ఆ పరమేశ్వర లింగం చక్కని పానవట్టంపై కొలువై ఉంటుంది. శివుడు తనకెంతో ఇష్టమైన త్రిదళయుక్త బిల్వపత్రాలతో అర్చనలు అందుకుంటాడు. శివసేవకుడైన నందీశ్వరుడు యథావిధిగా తన స్వామికి ఎదురుగా ఉంటాడు. అదే శివయ్య ఇదే ఆలయంలో దాంపత్య దక్షిణామూర్తిగా కూడా కొలువై అపురూపమైన దర్శనాన్నిస్తున్నాడు. ఆది దంపతులైన తమవలే మానవ దంపతులు కూడా చక్కగా జీవించాలని అనుగ్రహిస్తున్నాడు. మరోచోట చండీశ్వరుడుగా కూడా నెలకొని విశిష్ట ఆరాధనలు అందుకుంటున్నాడు. ఏ కార్యానికైనా విఘ్నరహితంగా జయమవ్వాలని గణాధిపుణ్ణి పూజిస్తాం. అటువంటిది తొట్టతొలి అక్షరాలను దిద్దుకునే తరుణంలో తప్పక పూజించే దేవుడు వినాయకుడు. శ్రీ శక్తి గణపతిగా గణేశుని సహోదరుడు సుబ్రహ్మణ్య స్వామి, ఇరువురు శివ పార్వతీ నందనులు ఉపాలయ దేవతలుగా కొలువయ్యారి దేవాలయంలో. దర్శించుకొని తరిద్దాం. గం గణపతయే నమః అంటూ సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురుమే దేవ అంటూ ఏ పని అయినా ఎటువంటి విఘ్నం లేకుండా పరిపూర్తి కావడానికి ప్రథమ పూజ్యుడైన గణపతిని పూజిస్తాం. అటువంటి విఘ్న నివారక విఘ్నేశ్వరుడు ఇక్కడ శక్తి గణపతిగా అమ్మవారితో సహా కొలువయ్యాడు. ఎక్కడైనా లక్ష్మీ గణపతిగా కొలువయ్యే గణపతి దేవుడు ఈ ఆలయంలో శ్రీశక్తి గణపతిగా విలక్షణ నామధేయంతో కొలువై ఉన్నాడు. ధవళ ధోవతి నిండారా కట్టి ఎడమ అంకంపై ఆకాశ నీలపు రంగు చీర ధరించిన శక్తిమాతను కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తున్నాడు గణపయ్య. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. స్వామి కుడివైపు తిరిగిన తొండంలో అమృత కలశాన్ని ధరించి కోరిన వారి కోర్కెలు వెనువెంటనే తీర్చే వరసిద్ధి ప్రదాయకుడు వినాయకుడనిపించుకుంటున్నాడు. శక్తిమాత సహితంగా కనిపించి శక్తి గణపతి అని పిలిపించుకుంటున్నాడు. రజత కవచాలంకృతులైన శక్తి గణపతి దర్శనం సకల శుభకరంగా భక్తులు భావిస్తారు. ఆత్మ ప్రదక్షిణలు గుంజిళ్ల రూపంలో ప్రణతులర్పిస్తారు భక్తులు. ఇదే ఆవరణలో వినాయక సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి కూడా నెలకొని ఉన్నాడు. దండాయుధ పాణిగా ఎర్రటి ఆచ్ఛాదనలతో అభయహస్తుడై స్థానక భంగిమలో స్కందుడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. జ్ఞాన సరస్వతి చెంతనుంటే జ్ఞానమే కాదు, సర్వ దేవతల అనుగ్రహము వరప్రసాదంలా లభిస్తుంది అనడానికి ఈ దిల్సుఖ్ నగర్ దేవస్థానమే నిదర్శనం. ఇదే ఆలయంలో ఆంజనేయ స్వామి, చండీశ్వరులు,
వాహన సహిత సతీ సమేత నవగ్రహ దేవతల దర్శనం కూడా లభ్యమవుతుంది. విద్యా అభయాన్ని వరప్రసాదంగా పొందేందుకు ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు భయపీడలను దూరం చేసే రామభక్త హనుమ దర్శనం కూడా లభించడం అపురూప అవకాశంగా భక్తులు భావిస్తారు. సింధూరవర్ణంలో మిలమిలలాడుతూ ఆంజనేయుడు అభయముద్రతో నిలబడి స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మకర తోరణగతుడైన అభయాంజనేయస్వామి గదను నేలకు ఆనించి అభయాన్నిస్తూ కనబడతాడు. దక్షిణాభిముఖంగా దర్శనమిస్తున్న ఈ అభయాంజనేయస్వామి దర్శనం ఎంతో పవిత్రం. ఇక పరమశివుని అంశావతారుడైన చండీశ్వరుని దర్శనం ఈ ఆలయంలో ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. నలుచదరపు పానవట్టంపై లింగాకారం, దానికి నేపథ్యంలో చండీశ్వరుని ప్రతిమ భక్తులకు కానవస్తుంది. ఈ ఆలయంలో మరో విశిష్ట దర్శనం ఏమంటే నవగ్రహాలు తమ తమ వాహనాల సహితంగానూ తమ తమ దేవేరుల సమేతంగానూ దర్శనమివ్వటం. ఇటువంటి వాహన సహిత దేవీ సమేత నవగ్రహాల దర్శనం చాలా అరుదుగా లభిస్తుంది. అటువంటి చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనైశ్చర, రాహుకేతు నవగ్రహ దేవతలు ఒక మందిరంలో కొలువై భక్తుల పూజలు వినతులు గైకొంటుంటారు. ఇన్ని విశేషాలమయమైన జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిని, మంత్రాధిదేవత గాయత్రీదేవిని తమ లోగిలిలో ప్రతిష్ఠించుకున్న దిల్సుఖ్ నగర్, టెలిఫోన్ నగర వాసులది పూర్వజన్మ సుకృతం. అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి విజ్ఞాన జ్యోతులను దర్శింపచేసే చక్కని చదువుల తల్లి సరస్వతీదేవి. విద్యల విశారద శారద ఆ శ్యామలాంబ జ్ఞాన సరస్వతీదేవి, ఆ తల్లితో పాటే కొలువైన గాయత్రీదేవి తదితర దేవతలందరి కరుణామృతం రసవీణ ధ్వనుల్లా మనలను అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం.